ఫస్ట్ టైం అయితే మా ఇంట్లో ఇంత మిక్చర్ అయితే ప్రిపేర్ చేశాను. ఎప్పుడు బయట కొనడమే కానీ ఇంట్లో అయితే ఎప్పుడైతే ప్రిపేర్ చేయలేదండి. ఇంత మిక్చర్ అయితే నేను ఆల్మోస్ట్ ఒక 3 kgs మిక్చర్ అయితే ఈరోజు అయితే మా ఇంట్లో ప్రిపేర్ చేశానండి. ఈ మిక్చర్ అంతే మాకు తినడానికి కాదండి. మా హస్బెండ్ అయితే రిటర్న్ ఆర్మీ డ్యూటీకి అయితే రిటర్న్ వెళ్ళిపోతున్నాడు. సో తన కోసం అని చెప్పేసి అక్కడ వాళ్ళ సార్ కూడా ఒక ఆయన అడిగాడంట, ఇక్కడ మీ తెలంగాణ సైడ్ మిక్చర్ బాగుంటుంది తీసుకురా అని చెప్పేసి. అందుకే నేను బయట కొనడం ఎందుకు, ఇంట్లో ప్రిపేర్ చేసి పంపిద్దామని చెప్పేసి నేనైతే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నానండి. నేను ఎలా ప్రిపేర్ చేశాను అనేది కూడా మీకు మొత్తం అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ 1 kg నేను శనగపిండి అయితే తీసుకున్నానండి. శనగపిండి తీసుకొని దాంట్లో ఒక పావు కేజీ అయితే సపరేట్ అయితే పెట్టాను. 3 పావు కేజీలు అయితే శనగపిండి అయితే తీసుకొని దాంట్లో 1 కప్పు వరకు అయితే నేను ఇక్కడ బియ్యం పిండి అయితే వేసుకుంటున్నాను. బియ్యం పిండి తప్పకుండా అయితే కొంచెం వేసుకుంటే బాగుంటుంది. 1 కప్పు వరకు అయితే నేను వేసుకున్నాను. మొత్తం అయితే ఇక్కడ ఒక 1 kg అయితే అయ్యిందండి మొత్తం పిండి. కొంచెం ఇక్కడ దీంట్లో పసుపు, కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం వేసి నేనైతే పిండి అయితే తడుపుకున్నాను. నెక్స్ట్ అయితే మురుకులు పోసేది ఉంటుంది కదా, దాంట్లో సన్న రంధ్రాలతో ఉంటుంది కదా, దాంట్లో పిండి అయితే పెట్టేసి నేను ఈ విధంగా అయితే సన్నకార పూస అయితే మొత్తము ఆయిల్ మంచిగా హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకొని అయితే పక్కనైతే పెట్టుకున్నాను. తర్వాత అదే పిండిలో కొంచెం వాటర్ వేసి కొద్దిగా సోడా వేసి కొంచెం జారుగా అయితే తడుపుకొని తర్వాత ఈ బూందీ గరిట ఉంటుంది కదా, బూందీ గరిటతో ఆయిల్లో మొత్తం ఈ విధంగా నేను వీడియోలో చూసిన విధంగా అయితే మొత్తం అయితే ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలండి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఫ్రై అయిన తర్వాత తీసి అయితే పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ కాన్ఫ్లెక్స్ అండి. కాన్ఫ్లెక్స్ మనకు సూపర్ మార్కెట్లో ఎక్కడైనా మనకు అవైలబుల్ ఉంటాయి, దొరుకుతాయి. అవి కూడా మొత్తం నేను ఆయిల్లో కొన్ని వేసేసి మొత్తం ఈ విధంగా అయితే వీడియోలో చూపించిన విధంగా అయితే ఫ్రై చేసుకొని అయితే పక్కనైతే పెట్టుకున్నాను. ఇక్కడ నేను పావు కిలోలో ఒక పూటకాయ పల్లీలు అయితే తీసి పక్కన పెట్టుకొని ఇక్కడ పావు కేజీకి తక్కువ కొన్ని పల్లీలు ఫ్రై చేసుకున్నాను. తర్వాత పుట్నాలు కూడా కొంచెం ఆయిల్లో వేసి కొంచెం ఫ్రై చేసుకొని పక్కనే పెట్టుకున్నాను. తర్వాత కరివేపాకు కూడా ఫ్రై చేసుకొని పక్కనే పెట్టుకున్నానండి. వెల్లుల్లి కూడా ఫ్రై చేసుకున్నాను, కొంచెం దంచి అది వీడియోలో మిస్ అయింది. తర్వాత ఇక్కడ నేను ప్రిపేర్ చేసుకున్నదంతా చాలా క్వాంటిటీ ఉంది కాబట్టి ఒక న్యూస్ పేపర్లో మొత్తం స్ప్రెడ్ చేసి సపరేట్గా ఉప్పు కారము తగినంత, ఎక్కువగా అయితే వేసుకోకండి, కొంచెం తగినంత అయితే ఉప్పు కారము సపరేట్ అయితే కలుపుకొని మొత్తం ఒకే దగ్గర కాన్ఫ్లెక్స్, బూందీ, కారం ఉంటుంది కదా, కారం మొత్తము సన్న కారపూస మొత్తం ఒక దగ్గర వేసి మళ్ళీ ఒకసారి అయితే మొత్తం మిక్స్ అయితే చేసుకున్నాను. ఇక్కడ నేను నాకు ఒకదానికి ఇబ్బంది అని చెప్పేసి మా హస్బెండ్ కూడా నాకైతే హెల్ప్ చేశాడు. తర్వాత వేయించుకున్న పల్లీలు, పుట్నాలు, కరివేపాకు, నెక్స్ట్ వెల్లుల్లి వేసి మరొకసారి కారం సరిపోలేదని చెప్పేసి కొంచెం కారము, కొంచెము ఉప్పు అయితే వేసాను. కొంచెం వేయించిన జీలకర్ర పొడి కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. నా దగ్గర అవైలబుల్ లేదు కాబట్టి వేయలేదు. మొత్తం ఈ విధంగా అయితే మొత్తం కలిసేలాగా అయితే నేను మొత్తం కలుపుకున్నాను. నిజంగా చాలా బాగా వచ్చింది అయితే మిక్చర్ అయితే. 2 kgs మిక్చర్ ఏమో మా హస్బెండ్కి పంపించాను. తర్వాత ఒక 1 kg ఏమో అక్కడ వాళ్ళ సార్ అయితే అడిగాడంటే, సో సార్ కోసం అని చెప్పేసి కూడా నేను ఒక 1 kg సపరేట్ ప్యాక్ చేశాను. ఇదండి వీడియో. ఎలా ఉందో తప్పకుండా అయితే కామెంట్ చేయండి, ట్రై చేయండి మీరు కూడా ఇంట్లో.